జనవరి 23, 2025 సమయం 16 గంటలకు ఫిర్యాది పెద్దొల్ల ఎల్లవ వైఫ్ ఆఫ్ రాములు నివాసం వెంకటపూర్ ఆర్ గారు వచ్చి వాళ్ళ మదర్ జంగంపల్లి బీరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ మల్లయ్య ఏజ్ 75 years నివాసం తొనిగన్న వాళ్ళ ఇంటికి వస్తా అని చెప్పి రామాయంపేటలో ఆగి వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న 10 గ్రాముల బంగారు గుండ్లను మాయమాటలు చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దొంగతనం చేసినని చెప్పి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుండగా ఇద్దరు అనుమానంగా తిరుగుతూ బస్టాండ్ ముందు టెంపుల్ దగ్గర పట్టుకోవడం జరిగింది. వాళ్ళ విచారణలో వాళ్ళు నేరం ఒప్పుకున్నారు. ఈ బీరమ్మ దగ్గర నుంచి బస్టాండ్ ముందు 22 తారీఖు రోజు మధ్యాహ్నం 2 గంటలకి వాళ్ళ పెద్ద మనిషికి మాయమాటలు చెప్పి ఆమె దగ్గర నుంచి 10 గ్రాముల బంగారు గుండు దొంగతనం చేసినట్టు నేరం ఒప్పుకున్నారు. ఆ నేరానికి వాడిన 2-వీలర్ని ప్లస్ 10 గ్రాముల బంగారు గుండ్లని కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఆ నేరానికి పాల్పడిన వ్యక్తుల పేర్లు పోచమైన సుధాకర్ అండ్ మెట్టు విజయ్ కుమార్. ఈ ఇద్దరు కూడా మద్యానికి బానిసై ఈ నేరానికి పాల్పడినట్టు ఒప్పుకున్నారు. వీళ్ళిద్దరి నివాసం కూడా రామాయంపేట పట్టణానికి చెందినవారు. ఇద్దరు కూడా గతంలో ఎట్లాంటి నేర చరిత్ర లేదు. ఇదే మొదటిసారిగా నేరానికి పాల్పడ్డారు.